దండ ఒకటి ఇందులో మీ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది సార్. రాజేష్ రైట్ సార్ ఇది ఓకే సార్ ఆయనకి సన్మానం చేసి చేతులు వెన్నముద్ద పెట్టండి. లేదు సార్ మున్సిపల్ ఉపాధ్యాయుల ఏమున్నాను అని మీరు హామీ ఇవ్వడం వల్ల సార్ విషయంలో చాలా బాగా సహకరించినటువంటి మా ఎంఈఓ సార్ చిన్నకృష్ణ సార్ గారికి మరియు థ్యాంక్ యూ సార్ గారికి అలాగే మా యూనియన్ లీడర్ శ్రీనివాసు సార్ గారికి ప్రత్యేకంగా మా కదిరి మున్సిపల్ ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మాట్లాడండి ఈ విధంగా చెప్పండి సార్ ప్రభుత్వం స్కూల్స్ రీఆర్గనైజ్ చేయమని చెప్పినప్పుడు మేము ప్రత్యేక దృష్టి మున్సిపాలిటీ మీద పెట్టడం, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకొని కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. మాకేం చెప్పిందంటే ప్రభుత్వం పెద్దలు ఎక్కడైతే పిల్లలు ఉంటారో అక్కడ మాత్రమే మీరు అప్గ్రేడ్ చేయాలా, దాంతోపాటు ఇంకో విషయం ఏం చెప్పారంటే భౌతిక వనరులు కూడా బాగుండాలా అట్లా చెప్పడం జరిగింది. అయితే పిల్లలు అయితే ఇక్కడ ఉన్నారు ఈ స్కూళ్ళల్లో ఉదాహరణకి మశానపేట కానీ ఎన్వి కాలనీ కానీ రాణిపేట స్కూళ్ళల్లో హై స్కూల్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాం మేము. ఆ సందర్భంలో ఎమ్మెల్యే సార్ మాకు భరోసా ఇవ్వడం వలన మొత్తం ఇక్కడ మాకు ఏమొచ్చినా తర్వాత సార్ చూస్తాడు, అక్కడ ఏమైనా రూమ్స్ ఏమైనా ప్రాబ్లం వస్తే సారు చర్యలు తీసుకొని ఖచ్చితంగా అక్కడ రూమ్స్ ఏర్పాటు చేస్తారనే భరోసా ఇవ్వడం చేత మేము వెనకడుగు వేయకుండా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందము యూనియన్ నాయకులు మేము ఉంటాం సార్, మీకు ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందు నిలబడి మీకు ఇబ్బంది లేకుండా చూస్తాము, మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం అని చెప్పడంతో భరోసా ఇవ్వడంతో ఈరోజు ఈ కదిరి మున్సిపాలిటీలో చరిత్రలో మిగిలిపోయే విధంగా 32 మంది ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులుగా పిఎస్ హెడ్ మాస్టర్లుగా తర్వాత స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ రావడం అనేది చాలా గొప్ప విషయంగా, అది మా చిన్నకృష్ణ సార్లు మేము ఇక్కడ ఎంఈఓలుగా ఉన్నప్పుడు జరగడము, అది మళ్ళీ ఎమ్మెల్యే సార్ గారి ఇక్కడ ఉన్నటువంటి అందరి యొక్క ఉపాధ్యాయుని లీడర్ల యొక్క కృషి వల్ల జరిగిందని చెప్పి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమైన విషయము మా మున్సిపాలిటీ మిత్రులకి చాలా రోజుల నుంచి ప్రమోషన్ రావడంలే, అప్గ్రేడేషన్ కావాలి స్కూళ్ళకి, వాళ్ళకి ఇన్నే ఏళ్ళు సంవత్సరాల తరబడి హెచ్ఈలుగానే ఉన్నారు. వాళ్ళకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మేము అధికారులుగా మా ఉపాధ్యాయ బృందానికి తెలియజేసేది ఏంటంటే, మనం అడిగిన విషయాలన్నీ కూడా ప్రభుత్వం అంగీకరించి మనకు ఇంత మంచి ప్రమోషన్ సౌకర్యం కల్పించారు కాబట్టి మనం మీద పెట్టినటువంటి బాధ్యతలు కూడా నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తున్నాము. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే, దాదాపుగా 2014లో మున్సిపల్ ఉర్దూ స్కూల్ అప్గ్రేడ్ అయింది హై స్కూల్గా. ఇంతవరకు అక్కడ ఒక టీచర్ పోస్ట్ కూడా లేకుండా ఉండింది. మరి ఇప్పుడు హెడ్ మాస్టర్తో పాటు అక్కడికి అన్ని రకాలైనటువంటి సబ్జెక్ట్ టీచర్స్ రావడం చాలా సంతోషదాయకం. మరి ఈ అభివృద్ధి అంతా కూడా ప్రభుత్వ చొరవ వల్ల, మన ఎమ్మెల్యే సార్ గారి చొరవ వల్ల, మనకున్నటువంటి యూనియన్ లీడర్స్, ఉన్నటువంటి ఉపాధ్యాయుల వల్ల జరిగింది. దీనికి చాలా సంతోషిస్తున్నాం మేము మా మండల విద్యాశాఖ తరఫున. దీనికి కృషి చేసినటువంటి అందరికీ మా సార్ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాడు. మాకు చాలా ప్రయత్నిస్తాయి, ఆ మండలం ఎట్లా చేశారు, ఈ మండలం ఎట్లా చేశారండి, చూసా తప్పకుండా ఆ జియోలో ఏమున్నాయో దాని ప్రకారం చేయడానికి మేము ఎమ్మెల్యే సార్ అలా చెప్పాడు మాకు ఆర్డీఓ ఆఫీసులో కూర్చోబెట్టుకొని, దాని ప్రకారం మేము ముందడుగు వేయడము. మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఇక్కడ పాఠశాల అప్గ్రేడ్ కావడం అనేది చాలా సంతోషమైన విషయంగా తెలియజేస్తున్నాం. ఓకే సార్. అందరికీ నమస్కారం.
ఈరోజు మున్సిపాలిటీ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయే క్షణం. సుదీర్ఘకాలంగా మున్సిపాలిటీ టీచర్లకు ఒక అభిప్రాయం ఉండేది, ఒకసారి ఉద్యోగులు మున్సిపాలిటీలో చేరితే చివరి వరకు కూడా ఇక్కడే ఉండి ఇక్కడే రిటైర్ అయిపోతామని ఒక అభిప్రాయం. ఇంకో అభిప్రాయం, 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ జీతాలు రావు, మున్సిపల్ స్కూల్కి మేము పోమనే టీచర్లు కూడా చాలామంది ఉన్నారు ఒకప్పుడు. అయితే ఇది పూర్తిగా మారిపోయినటువంటి క్షణం. ట్రెజరీ జీతాలు నెల 1వ తారీఖున టెన్షన్గా జీతాలు పడే సమయం వచ్చింది. దీంతోపాటుగా ఉపాధ్యాయులు, ఒక ఉపాధ్యాయుడు ఎవరైనా రిటైర్ కావడం కానీ చనిపోవడం కానీ జరిగితే నెక్స్ట్ సీనియారిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ప్రమోషన్ ఇచ్చే పరిస్థితి ఉంది. వీటన్నిటికీ కూడా తిలోదకాలు ఇచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుండి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి విద్యాశాఖను తీసుకోవడం అనేది 2022లో జరిగింది. అప్పటి నుంచి మున్సిపల్ ఉపాధ్యాయులకు కూడా సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడం, జిల్లా యూనిట్గా తీసుకోవడం, ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ జిల్లా యూనిట్గా చేయాలి. నాటి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు మరి గౌరవ ఎంఈఓలు గారికి శుభ మధ్యాహ్నం. ముఖ్యంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ పాఠశాల పునర్వ్యవస్థీకరణలో ముఖ్యంగా మున్సిపల్ ఉపాధ్యాయులు కదిర్లో ముఖ్యంగా 4 ప్రాథమికోన్నత పాఠశాలను హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేయడం, వాటికి అన్నింటికీ హెచ్ఎం పోస్టుతో పాటు అన్ని సబ్జెక్టుల పోస్టులు ఇవ్వడం మరి ఎంతో శుభ పరిణామం. ఎందుకంటే మా ఉపాధ్యాయులకు మేము సంఘపక్షాన కోరేదేమంటే, మేము పని చేస్తాం, మాకు ప్రమోషన్స్ ఇవ్వండి. మరి ప్రతి ఎస్జిటిగా పనిచేసే ఉపాధ్యాయుడు 24 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా ప్రమోషన్స్ అనేటివి మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నేడు ప్రభుత్వం ఈ వ్యవస్థీకరణ వల్ల దాదాపుగా 2008 డిఎస్సి, దాదాపు 2012 డిఎస్సి వారికి కూడా మరి ప్రమోషన్ రావడం అనేది ఈ ప్రభుత్వం యొక్క ఘనతగా చెప్పుకోవచ్చు. ఇందులో మన గౌరవ ఎమ్మెల్యే గారి మరి పాత్ర చాలా కీలకమైనది. 4 స్కూళ్ళు అప్గ్రేడేషన్ చేయడంలో కానీ వాటికి మరి మీరు చేయండి, ఏదైనా సమస్యలు ఉంటే మౌలిక వసతులపైన నేను చూస్తానని చెప్పి మరి సార్ గారు మనకు హామీ ఇవ్వడం. ఇందులో ముఖ్యంగా మన సుధాకర్ సారు, మైనుద్దీన్ సారు, మన మధు రాజేష్ గారు, మరి ముఖ్యంగా కదిరిలో 2 ప్రధానోపాధ్యాయులు ఈ రిఫార్మ్స్లో ప్రతి దాంట్లోన వెన్నంటి ఉండి మాకు కూడా ఎక్కువ సార్లు మరి ఎమ్మెల్యే గారితో మనం మాట్లాడుకోవడం, మరి ఈ మౌలిక సదుపాయాలపైన అన్న దగ్గర హామీ తీసుకోవడం, మరి ఇవన్నీ జరగడం వల్ల మరి మా ఉపాధ్యాయులకు మేలు జరిగింది. దీనికి గాను మరి మన మున్సిపల్ ఉపాధ్యాయుల తరఫున ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎంఈఓ గారులకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సార్ గారు కోరుకున్నట్లు మంచి విద్యను అందిస్తాం. మంచి విద్యను అందించి నేను నిన్న 2-3 స్కూల్స్ వెళ్ళాం జాయినింగ్కు. అక్కడ నేను హెడ్ మాస్టర్లు కోరేది ఏమంటే, ఇక్కడ ఉన్న 200 స్ట్రెంగ్త్ను ప్రతి పాఠశాలలో 400 చేద్దాం సార్. మన ఉపాధ్యాయులు బాగా పనిచేసి ఇప్పుడు ఎట్లా అయితే పోస్టులు వచ్చినాయో భవిష్యత్తులో రిఫార్మ్స్లో ఇంకా పోస్టులు వచ్చేదానికి మనవంతు ప్రయత్నం చేయాలంటే మనము నాణ్యమైన విద్యను అందిస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పి మరి సార్ వాళ్ళకందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో చేపట్టబోయే రిఫార్మ్స్లో కదిరి మున్సిపాలిటీకి మరి మంచి గుర్తింపు తెస్తాం, మరి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తాం మా ఉపాధ్యాయులందరూ కలిసి అని చెప్పి హామీ ఇస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అధికారులు మరి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మా విన్నపాన్ని మన్నించి మరి ఈ రిఫార్మ్స్లో వాళ్ళ పాత్ర మరి నెరవేర్చినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పాఠశాల పునర్వ్యవస్థీకరణ కూడా చేయాలనే ఒక సదుద్దేశంతో ఉపాధ్యాయులు కొరత అనేది ఎక్కడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మోడల్ ప్రైమరీ స్కూల్ అనే ఒక కాన్సెప్ట్ కూడా తీసుకురావడం జరిగింది. యూపీ స్కూల్లో సబ్జెక్ట్ టీచర్లు కంప్లీట్గా ఉన్నారనే ఒక ఉద్దేశంతో యూపీ స్కూల్లో స్ట్రెంగ్త్ ఉంటే అన్నింటినీ కూడా హై స్కూల్గా ఉన్నతీకరించండి ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడం, వీటికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తప్పనిసరిగా ఉండాలనే గవర్నమెంట్ చెప్పడంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, పాఠశాలకు కావాల్సినటువంటి అవసరాలు ఎప్పుడైనా కానీ తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని సార్ భరోసా ఇవ్వడంతో ఈ 4 యూపీ స్కూల్స్ని హై స్కూల్గా అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ ఉన్నటువంటి ఉర్దూ హై స్కూల్లో ఒక టీచర్ కూడా లేకుండా దాదాపు 11 సంవత్సరాలుగా అది స్కూల్ వితౌట్ టీచర్ స్కూల్ జరిగింది. మంచి రిజల్ట్తోనే ముందుకు పోయేదన్నమాట. అటువంటి పాఠశాలకు కూడా ఒక హెడ్ మాస్టర్,
ఇతర ఉపాధ్యాయులు 9 మంది వరకు కూడా పాఠశాలకు అలాట్ చేయడం అనేది జరిగింది. దీంతో పాటుగా 13 మోడల్ ప్రైమరీ పాఠశాలలు రావడం, 13కి కూడా ఈ మోడల్ ప్రైమరీ హెడ్ మాస్టర్ అనే పేరుతో ప్రమోషన్ పోస్ట్ రావడం నిజంగా ఈ మున్సిపాలిటీ చరిత్రలో కని విని ఎరిగినటువంటి సందర్భంగా నేను భావిస్తున్నా. ప్రభుత్వం మన పైన ఎంతో నమ్మకం ఉంచి ఇంతమందికి ప్రమోషన్లు ఇచ్చి ఇన్ని స్కూళ్ళను ఉన్నతీకరించి విద్యార్థుల యొక్క భవిష్యత్తులో తీర్చిదిద్దాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నటువంటి సందర్భంగా మనం కూడా అదే రకంగా స్పందిస్తూ విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం మనం నిరంతరం కృషి చేయాలని, ఏ ఒక్కరు కూడా బడి బయట ఉండడం, డ్రాప్అవుట్ అనే పేరు వినపడకూడదు, చైల్డ్ మ్యారేజెస్ అనే కాన్సెప్టే రాకూడదు. ఇంతమంది ఉపాధ్యాయుల నుండి మనం అందరం కూడా కేవలం బెల్ అండ్ బిల్ అనేదే కాకుండా బడికి పోవడం, ఇంటికి పోవడం, పిల్లలు వస్తే చెప్తాం చదువు అనేది కాన్సెప్ట్ పక్కన పెట్టేసి ఎక్కడ బడి స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పాఠశాలకు చేర్పించుకొని వారికి నాణ్యమైనటువంటి విద్యను బోధించగలిగినప్పుడు ప్రభుత్వం ఆశించినటువంటి లక్ష్యం అనేది నెరవేరుతుంది. గౌరవ మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆశించినటువంటి లక్ష్యం మా కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నత విద్య అనేది సర్వోన్నతంగా ముందుకు పోవాలనే కోరినటువంటి సందర్భంగా సార్ యొక్క గౌరవ ప్రతిష్టను మనము ముందుకు తీసుకుపోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ సందర్భంగా మనందరం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యా వ్యవస్థను సుసంపన్నం చేయాల్సిందిగా ఈ సందర్భంగా అందరూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. నిజంగా ఈ దినం వచ్చేసి చాలా సంతోషము. ఎందుకంటే కన్నా కదిరి మున్సిపాలిటీలో ఒక టీచర్కు ప్రమోషన్ రావాలంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టేది. ఇంతకు మునుపు ఎడ్జిట్గా రిటైర్డ్ అయిన టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. ఒక ప్రమోషన్ రావాలంటే ఎంత కష్టపడతా ఉంటామో. ఎందుకంటే కన్నా ఆ ముందైతే కన్నా ఈ జీవో నెంబర్ 84 రాకుండా కన్నా ప్రమోషన్ రావాలంటే కన్నా మున్సిపల్ చైర్మన్ పర్సన్ దగ్గర పోవాలా, మాట్లాడాలా, ప్యానల్ కమిటీలో పెట్టించాలా, ప్యానల్ కమిటీ మెంబర్ల దగ్గర పోవాలా, అవన్నీ చేసి ప్రమోషన్లు రావడం జరిగేది. ఇప్పుడైతే కన్నా రాత్రే ఫోన్ చేసి డిఓ ఆఫీసుల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లు, హై స్కూల్ అప్గ్రేడ్